నమస్తే అండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు దోసల పిండి రెడీ చేశాను. మరి ఎలా రెడీ చేశాను అనేది చూపించాను, పెట్టాను వీడియోలు. మరి ఇది చూసిన తర్వాత కూడా మళ్ళీ చూస్తారు, మీకు అర్థమవుతుంది. నేను రెడీ చేసుకుని ఆడించుకున్న పిండి ఇది మిల్లి పట్టించేసానండి. ఏంటి అంటే 2 కప్పులు బియ్యం అనుకోండి, 1 కప్పు మినపగుళ్ళు, అరకప్పు శనగపప్పు, అరకప్పు బార్లీ గింజలు, 1 స్పూన్ మెంతులు ఎర్రగా వేయించేసి వేయాలి. తర్వాత పిండి తెచ్చుకున్న తర్వాత జీలకర్ర ఉప్పు కలిపేసుకోవచ్చు అనుకోండి. అలాగా నేను చూపించాను, అది ఆడించాను, పిండి మిల్లి మరపట్టించానండి అని ఈ మిల్లు పిండి చూపించాను, వీడియో పెట్టాను. ఇదిగోనండి పిండి. ఈ పిండి క్వాలిటీ ఎలాగా కలుపుకోవాలి అంటే, ఇప్పుడు నీళ్ళు కొంచెం పలసగా కలుపుకోవాలి. ఉప్పు అన్నీ వేసేసాను, ఇందులో ఇంకేమీ వేయనవసరం లేదు. ఇది దోసల పిండి రెడీగా ఆడించుకున్నాం కదా. 2 కప్పులు బియ్యం అయితే, 1 కప్పు మినపప్పు, అరకప్పు శనగపప్పు, అరకప్పు బార్లీ గింజలు, మరి అలానే 1 టీ స్పూన్ మెంతులు ఎర్రగా వేయించి, సువాసన మంచి కమ్మదనం వస్తుంది అనమాట మెంతుల వల్ల. అందుకు ఇప్పుడు ఈ నీటిలో ఎంత క్వాలిటీ కలుపుతాననేది మీకు నేను చూపిస్తున్నాను. అంటే బాగా గట్టిగా కలిపామనుకోండి, ఇది పొడిపిండి కదా, మినప్పిండి అయ్యి ఉంది, తడిసి నానేటప్పటికి ఏమవుతుందంటే గట్టి అయిపోతుంది. అంటే క్వాలిటీ ఎలా కలుపుకోవాలనేది మీకు నేను చూపిస్తాను. పలసగానే కలుపుకోవాలి. ఇప్పుడు ఎక్కువ నీటిలో వేసుకున్నాం కాబట్టి ఉండలుగా ఉంది కదా, ఇలాగ నైట్ కలిపేసుకోవాలి. పొద్దుట మనం దోశలు వేసుకోవాలన్నప్పుడు నైట్ కలిపేసుకోవాలి. మళ్ళీ కలిపి నీకు చూపిస్తాను. ఇదిగో రాత్రి నేను కలిపిన పిండి. దీని క్వాలిటీ చూసారు ఎలా ఉందా? ఇదిగో చక్కగా ఉంది కదా. ఇవి దోశలు వేసుకోవచ్చు. మనం దోశల పిండి పొంగిన తర్వాత, దోశల పిండి అయినా ఇడ్లీ పిండి అయినప్పటికీ కూడా పొంగుతుంది కదా పొద్దుటికి. ఇప్పుడు ముందే మనం నైటే ఉప్పు వేసేసి కలిపేసుకుని ఉంచుకోవాలి. ఈ పిండిలో నేనైతే ఉప్పు వేసేసాను. ఇందులో ఇప్పుడు ఇడ్లీ పిండి కూడా రెడీ చేశాను కదా, నేను కలిపేసుకుని ఉప్పు వేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, పొంగుతుంది కదా. పొంగినప్పుడు బాగా ఇలా కలిపేయట్లేదు. మనం ఫస్టే ఉప్పు వేసి కలిపేసాం కాబట్టి ఉప్పు కలగం అనేది ఉండదు కదా. ఆ పొంగు అనేది బాగా కలిసిపోయింది అనుకోండి, ఇడ్లీ కూడా గట్టి వస్తాయి, దోశలు కూడా గట్టి వస్తాయి. ఇలాగున్నది ఇలా తిప్పేసి అప్పుడే నేను 2-3 మాటలు తిప్పడం జరిగిందిలే. చూసారు కదా. అంటే మరి కుప్ప మినపప్పుకి 2 కప్పులు బియ్యం మాత్రమే చెబుతున్నాను నేను. 3 కప్పులు వేసుకుంటే గట్టి వచ్చేస్తాయని. చాలామంది 3 వేస్తారండి. మరి అలానే ఇక్కడికి మీకు దోశల పిండి చూపించాను కదా, ఇది తడిసి కలిసి శుభ్రం కరిగిపోతుంది. ఇప్పుడు కలిపి మళ్ళీ మీకు చూపిస్తానులే. ఇది అయితే చట్నీ పొడం, కొత్తిమీర చట్నీ పొడం చేశానండి చక్కగా. ఇందులో ఏమేమి వేసి చేశాను అనేది కూడా వీడియో పెట్టాను, చూడండి. చట్నీ పొడం, కొత్తిమీర ఎండబెట్టి, పచ్చిమిర్చి కూడా ఎండబెట్టి కరకరామంటూ ఎండిన తర్వాత మళ్ళీ బాగా కమ్మదనం వచ్చేటట్టు వేపుకుని, ఇందులో శనగపప్పు, మళ్ళీ గుల్ల శనగపప్పు, మరి అలానే కొంచెం మినుగులు ఉంటాయి కదా, మనకి సాయి మినపగుళ్ళు ఉంటాయి కదా, పొట్లేని మినపగుళ్ళు, అవి కూడా ఓ చిన్న కప్పు వేసానండి. చక్కగా అన్నీ వేయించేసి మనం ఎండబెట్టుకున్న కొత్తిమీర కూడా, పచ్చిమిర్చి కూడా మళ్ళీ చక్కగా మరి కమ్మట నూనెలో, పప్పు నూనెలో వేయించేసాను. జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ వేసానండి. వేసి మనం టిఫిన్కి ఒక గంట ముందు, ఇలాగ ఒక అరగంట ముందు నీటిలో వేసుకున్నాం అనుకోండి. ఇదిగో పచ్చడి. దీంట్లో చిన్న పోపు వేసుకుంటే ఇంకా అంత వచ్చేస్తుంది. ఇదైతే కొత్తిమీర చట్నీ పొడి. మీకు రెడీమేడ్గా టిఫిను విధానం మీకు నేను ఈరోజు చూపిస్తున్నాను. దోశలు వేసి కూడా మళ్ళీ చూపిస్తాను. మరి ఇవిగోనండి రెడీమేడ్ పిండితో దోశలు 2 వేసాను కదా, 3వది కూడా రెడీ అవుతుంది. 4వది కూడా వేసి చూపిస్తాను మీకు. అంటే ఇలా మెత్తగా ఉండాలి, మనం ఒక్కొక్కరో గట్టిగా ఉండాలనుకుంటారు, కానీ ఇలా దూదుల్లాగా ఉంటే మనకి ఎన్ని తిన్నట్టు అనిపించదు, తిన్నది కూడా బలంగా అనిపిస్తుందండి. ఇప్పుడు దోశ వేసి చూపిస్తాను. మనం రెడీమేడ్ పిండి తడుపుకున్నాం కదా, రాత్రి నానబెట్టానండి. ఉప్పు అన్నీ కలిపేసాను, ఒక నీటిలో కలుపుకోవడమే పిండి అంతే. తర్వాత మనం ఇలా వేసేసుకోవడమే. ఇది చక్కగా అంటే నాకు ఈ పేనం బాగా అలవాటండి. కొంచెం దలసరి చెప్పినట్టు వింటుంది. అందుకు ఇదేదో కడగలేనట్టు అనుకుంటారు. మా వారిని ఈ కాడి ఇరిగిపోతే పట్టుకెళ్ళి వేయమంటే లోపలున్న పానలో మాడిపోయింది అనుకుని గోకేశారండి. అది మొత్తం ఇలాగా దాంట్లో ఉండే సేవెంది బయటకు వచ్చేలాగా గోకేశారనమాట. ఇదైతే పప్పు నూనె, అందుకు రంగు అలా ఉంటుంది అనమాట. అది గోకేసినా కానీ పానలో మరి కొంచెం పోతే పానలు రావు కదా. అలాంటిది మా వారంతా గోకేసినా కూడా మరి నేను వాడుతూ ఉంటాను కాబట్టి బాగానే వస్తాయండి దోశలు.
ఇప్పుడు ఇది తిరగేసుకుందామా, ఉల్టా వేసుకుందాం. కొంచెం పోగు పడింది ఎక్కువ, మరి సరేలే. చక్కగా అయిపోయిందండి. రెడీమేడ్ దోశల పిండితో దోశలు రెడీ అయినాయి. చక్కగా అవిని చూసారా? మళ్ళీ ఇంకొక దోశ వేసి మళ్ళీ మీకు నేను చూపిస్తాను. చూసారా? రెడీ అయిపోయినాయండి. ఇదిగో ఇప్పుడు కలిపాను కదా పిండి, ఇది సాయంత్రానికి ఊరుతుంది. మనకి ఇంకా గమ్ముని ఊరాలంటే ఈ పిండి కొంచెం వేసుకుంటే రాత్రి ఊరిన పిండి గమ్ముని పులిసిపోతుంది. ఇది రెడీమేడ్ చట్నీ పొడి. చక్కగా చట్నీ కూడా రెడీ చేసేసానండి. ఇదిగో దోశలు చూసారా ఎంత అందంగా వచ్చినాయో. మరి మనకి అర్జెంటుగా కావాలి అన్నప్పుడు ఇలాగా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పిండి రెడీ చేసుకుని ఉంచుకుంటే చక్కగా ఇలా వేసుకోవచ్చు. ఇదిగో ఇంకో దోశ కాలుతుంది కదా, రెడీ అయిపోయిందండి. రెడీమేడ్ దోశల పిండి, రెడీమేడ్ చట్నీ కూడంతో టిఫిన్ చేశాను ఈరోజు. చూసారు కదా? నచ్చింది కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.